సో ఒకవైపు వేసవి ఉష్ణోగ్రతలు, మరి అదేవిధంగా ఇటు చూస్తున్న రాజకీయాల వేడి, ఒకవైపు అధికార వైసీపీ, మనకి కూటమి కూడా ఎంతో పోటాపోటీగా మనకి ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగిపోతుంది. మరి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని చిన్ని గారు ఎంతో గాలి వేగానికి ఎదురెళ్తూ సైకిల్తో, ఇప్పుడు సైకిల్ అప్డేటెడ్ వెర్షన్ అయితే వచ్చేసింది మనకి. సో కొత్తగా గేర్స్తో మరి ఒకసారి సార్తో డైరెక్ట్గా మాట్లాడేసేద్దాం. సార్, మరి యుద్ధానికి మీరు సిద్ధమా లేక డైరెక్ట్గా యుద్ధమా? సంసిద్ధం. యుద్ధానికి మేము ఎప్పుడో సంసిద్ధం. ఆల్రెడీ మా సైకిల్ స్పీడ్కి ఫ్యాన్ రెక్కలన్నీ ఇరిగిపోయినాయి. ఎక్కడా కూడా కకావికలమైపోయింది వైసీపీ. మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. అంతేకాకుండా ఇప్పటికే మేము 4 విడతల ప్రచారం పూర్తి చేసాం. ఇక కార్యకర్తలు అయినా కూడా ప్రశాంతంగా ఎందుకు ఉండాలి, ఇంకా 5 రోజులు కూడా ఇంకా కష్టపడదామని చెప్పి అందరూ కూడా కష్టపడి భారీ మెజార్టీ కోసమే కృషి చేస్తున్నాం. మా విజయం ఎప్పుడో తథ్యం. 7 నియోజకవర్గాలు, 8వ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా. కాబట్టి మేము కృషి చేసేదంతా మా భారీ మెజార్టీ కోసమే ఈ కృషి. దానికి తోడు మా నాయకులు కూడా ఎట్లాగో విజయం తథ్యం కాబట్టి ఎక్కువగా కూడా ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం మీరు చూస్తే కాన్సన్ట్రేషన్ కూడా చేయట్లే. ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు రాలా, చంద్రబాబు నాయుడు గారు రాలా. లాస్ట్గా మంచిగా మాకు గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళిద్దరు రోడ్ షో. వాళ్ళతో పాటు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్నారు. అది కూడా విజయవాడ నగరంలో ఏకైక రోడ్ షో, భారీగా రోడ్ షో జరగబోతుంది. మాకు ఇవాళ విజయవాడ నగరంలో చాలా ప్రజలు కూడా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ గారు రావాలి, మన సమస్యలు వారికి తెలియజేయాలి, మనకు అమరావతి కావాలి, తప్పకుండా సాధించుకుందామని ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ ప్రజలు కూడా ఒకటే అనుకుంటున్నారు, ఎక్కడా కూడా అమరావతి వద్దన్న వాళ్ళని మనం ఎందుకు గెలిపించాలి, డిపాజిట్తో ఓడించాలనుకుంటున్నారు. డిపాజిట్ రాకుండా అదే జరగబోతుంది. సార్, మరి సొంత కూటమిలోనే కొన్ని లుకలుకలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం గారి కూతురు కానీ, అంబటి రాంబాబు అల్లుడు కానీ ఓట్లు వేయొద్దు అని కొంచెం వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. దాని మీద మీ స్పందన? మా సొంత కూటమిలో కాదమ్మా, వైసీపీ కూటమిలో వ్యతిరేకత. ముద్రగడ పద్మనాభం వైసీపీలో ఉన్నాడు, అంతేకాకుండా అంబటి రాంబాబు కూడా వైసీపీలోనే ఉన్నాడు. వైసీపీలో వాళ్ళకి గొడవలు మొదలైపోయి వాళ్ళు అనైతిక చర్యలకు బాధపడుతున్నారని వాళ్ళ కూతురు కానీ లేకపోతే అంబటి రాంబాబు అల్లుడు కానీ మాకు సపోర్ట్ చేస్తున్నారు. మా కూటమి బ్రహ్మాండంగా ఉంది, కూటమిలో వ్యతిరేకత అయితే లేదు. అదేవిధంగా మరి ఇప్పుడు శిబిరంలో అలజడులు. సార్, అదేవిధంగా ఇప్పుడు మన సొంత పార్టీ వాళ్ళు ఎన్ని పథకాలు ఇచ్చినా అవి టీడీపీ నుంచి కంటిన్యూ అవ్వవు అనేది అయితే కొంచెం ఆ ప్రచారం బాగా జరుగుతుంది. మరి దాని గురించి మీరు ఎలాగా స్పందన? ప్రజలందరికీ తెలుసు, 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసి 10 రెట్లు పెన్షన్ ఇచ్చింది ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి వాళ్ళందరికీ సంక్షేమం, అభివృద్ధి 2 సమపాళ్ళలో చేయగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వారిని గెలిపించుకుందామని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మాకు ఇంత ఆదరణ. నిజంగా సంక్షేమ కార్యక్రమాలు మేము చేయలేకపోతే మరి ప్రజలు మాకు ఓడారు కదా, ఆ ఆదరణ రారు కదా, అంతమంది రారు కదా. మేము అభ్యర్థులు వెళ్తుంటేనే ఇంతమంది వస్తున్నారంటే రేపు రాబోయే మా నాయకులకి ఇంకెంతమంది వస్తారో అర్థం చేసుకోవాలి. తప్పకుండా ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ప్రజల ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి గెలిపించబోతున్నాం. సార్, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమందే బీజేపీ, మరి అదేవిధంగా ఐవీఆర్ కాల్స్ గురించిన ట్యాపింగ్. సో ఒకసారి దాని గురించి అది మనకి నెగిటివ్ అవబోతుందా, పాజిటివ్ అవుతుందా అనేది ఒకసారి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రైతులు చాలా భారీగా వ్యతిరేకత ఉంది. అంతేకాకుండా పట్టణంలో నివసించే మధ్య తరగతి ప్రజలు కూడా తమ ప్లాట్లు పోతాయని ఇబ్బంది ఉంది. బీజేపీ చెప్పినది మీరు ఇక్కడకు వచ్చిన లా వేరుగా ఉంది. మీరు చూస్తే పాస్బుక్ల మీద బీజేపీ ఉన్న జగన్ రెడ్డి బొమ్మ ఏమందా? పాస్బుక్ల మీద ఉండే బొమ్మ ఎవరిది? ల్యాండ్ టైటిల్ ఎవరిదైతే ఉందో వాళ్ళ పట్టాదారు పాస్బుక్ల మీద జగన్ రెడ్డి బొమ్మ. అంతేకాకుండా పట్టాదారు పాస్బుక్ మిమ్మల్ని రిజిస్టర్ ఆపమందా? నీతి ఆయోగ్ చెప్పింది ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కొన్ని నిర్దేశం చేశారు. అవన్నీ చేయకుండా వీళ్ళ సొంత కవిత్వం ఎక్కువయ్యి జనం భయభ్రాంతులు చేస్తున్నారు. ఇవన్నీ చెల్లవు కాబట్టి ప్రజలు ముందు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అది మాకు చాలా ప్లస్ అయింది. మేము చెబుతున్నాం వద్దురా బాబు అని చెప్తూనే ఉన్నాం, కానీ అది అవ్వట్లేదు. సార్, ఒక సొంత బ్రదర్ మీద మీకు ఇప్పుడు పోటీ ఉంది. దీని విధంగా ప్రజలు ఎటువైపు సపోర్ట్ ఉంటారు అనేది మీ అభిప్రాయం? మా నాయకుడు మేము నారా చంద్రబాబు నాయుడు గారి వారసులు, వాళ్ళు జగన్ రెడ్డి వారసులు. నారా చంద్రబాబు నాయుడు గారి వారసులు అంటే అభివృద్ధికి వారసులు, జగన్ రెడ్డి వారసులు అంటే అరాచకానికి వారసులు. కాబట్టి వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహార శైలిని బట్టి మీకు అర్థమవుతూనే ఉంటుంది ఎవరికి ప్రజలు ఓటేస్తారో డిసైడ్ అయిపోయి ఉన్నారు. అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడు గారి వారసులను గెలిపించుకుందామని ప్రజలు కోరుకుంటున్నారు. అభిప్రాయం కూడా అదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. మరింతగా మీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవాలి సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సో మరి చూసారు కదండి, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని గారి ఇంటర్వ్యూ. సో చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. మరి కూటమి తరపున ఖచ్చితంగా విజయం తమదే, మెజారిటీ ఎంత తేడా మాత్రమే వేచి చూడాలి అని అయితే చెప్తున్నారు కేశినేని చిన్ని గారు. మరి వారు ప్రజలు ఎంతవరకు ఆశీర్వదిస్తారో, కూటమి ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూసేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టెడ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి డి ఛానల్. సో ఇంకొక లేటెస్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.